నమస్తే తెలంగాణ. తప్పుడు కేసులు పెడితే తిప్పలే. కట్టు తప్పిన పోలీసులపై బీఆర్ఎస్ ఉల్టా కేసులు. రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసుల తప్పుడు కేసులు, వేధింపులు. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లోనూ కొందరి అత్యుత్సాహం. అక్రమంగా అరెస్టులు. కోర్టు తీర్పుల్ని ఉల్లంఘిస్తూ ఇష్టరాజ్యం. టార్గెట్ చేసి తప్పుడు సెక్షన్లు బనాయింపు. కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్. ఐఓ మొదలు డీజీపీ వరకు నోటీసులు. రాజకీయ దురుద్దేశంతో అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై న్యాయ పోరాటం. సామాన్యుడికైనా కాకిలకైనా ఒకే చట్టం. అనేక సందర్భాల్లో న్యాయస్థానాల తీర్పు. ఈ విషయంలో 100% బీఆర్ఎస్ పార్టీ ఆలోచనని నేను సమర్థిస్తున్నా. మా న్యూస్ ఛానల్ కూడా సమర్థిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే కూడా టూ మచ్ అక్రమ కేసులు పెడుతున్నది. ఒక టూ మచ్ అక్రమ కేసులు. రేవంత్ రెడ్డి గారి కనుసన్నల్లో ఆయనను విమర్శించినా కూడా తట్టుకోలేకపోతున్నాడు. కాబట్టి అక్రమ కేసులు ఎవడైతే పెడితే, ఏ పోలీసు పెట్టినా, ఏ ఎస్ఐ పెట్టినా, ఇన్స్పెక్టర్ పెట్టినా తప్పకుండా తిరిగి వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఈ సెక్షన్ల కింద, ఏ గ్రౌండ్స్ కింద ఈ సెక్షన్ కింద నువ్వు కేసు నమోదు చేసినావు అనేది కూడా ఆ ఎస్ఐ, ఆ సిఐ మళ్ళీ నిందితుడితో పాటు కోర్టుకు వచ్చి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న పోలీసులు మీరు రేవంత్ రెడ్డి గారికి చెంచాలుగా మారి, కట్టుబానిసలుగా మారి, లేకపోతే వాళ్ళ పొలాల్లో పనిచేసే గుమాస్తాలుగా మారి కనుక కేసులు పెడితే ఇలాంటి తిప్పలు తప్పవనేది ఈ వార్త యొక్క సారాంశం. సామాన్యులకే కాదు, చట్టాన్ని అమలు చేసే పోలీసులకైనా, చివరకు చట్టాన్ని చేసే ప్రజాప్రతినిధులకైనా ఒకే చట్టం. అయితే రాజకీయ చదరంగంలో పావులుగా మారిన కొందరు పోలీస్ అధికారులు ఈ వాస్తవాన్ని మర్చిపోతున్నారు. రాజకీయ ఎజెండాను తమ భుజాన వేసుకుంటున్నారు. సర్కార్ పెద్దల అనాధికారిక ఆదేశాలను అమలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏడాదిన్నరగా తెలంగాణలో ఎన్నో కేసులు, మరెన్నో వేధింపులు. 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టులు వద్దంటూ సాక్షాత్ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు వెలువరించిన దానిపై డీజీపీ సర్క్యులర్ ఉన్న కొందరు పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. సర్కార్ పెద్దల ప్రాపకం కోసం బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలని అక్రమంగా నిర్బంధించి వేధింపులకు గురి చేస్తున్నారు. పౌరుల ప్రాథమిక హక్కుగా ఉన్న భావప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ మహిళా జర్నలిస్టులను వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు పోలీసుల దమనకాండపై బీఆర్ఎస్ లీగల్ సెల్ జంగ్ సైరన్ మోగించింది. దారి తప్పిన పోలీసులను కోర్టు కీడుస్తున్నది. 100% కేసీఆర్ గారు మీ ఆధ్వర్యంలో ఎత్తుకున్న ఈ ప్రోగ్రాంకు 100% మేము సపోర్ట్ చేస్తున్నాం. సందర్భాన్ని బట్టి, సమస్యను బట్టి మేము అధికార పార్టీయా, ప్రతిపక్ష పార్టీ, ఇంకో పార్టీ అని చూడకుండా మంచి అంశాల మీద ఏ పార్టీ లైన్ తీసుకున్నా ఆ పార్టీకి మా వంతు అండదండలు 100% ఉంటాయి. ఎందుకంటే ఈ అక్రమ కేసులు అనేటివి నా మీద కూడా అయినాయి కాబట్టి, ఈ బాధ నాకు కూడా తెలుసు కాబట్టి తప్పకుండా అక్రమ కేసులు ఏ పోలీసు పెట్టినా, ఏ పార్టీ వ్యక్తి పెట్టినా వాళ్ళు కూడా దోషులుగా కోర్టుకు రావాల్సి ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి దయ కోసమో, రేవంత్ రెడ్డి గారి దగ్గర మనం మార్కులు కొట్టేయాలనో, లేకపోతే ఇంకో మంత్రి దగ్గర మార్కులు కొట్టేయాలనో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఇట్లా తప్పుడు కేసులు కనుక పెడితే తిరిగి మీ యూనిఫామ్ కోల్పోయి మీరే జైలు పాలవుతారనేది ఆ పోలీసులు ఆలోచించాలి. తీన్మార్ మల్లిగాడు గిట్ల ఎమ్మెల్సీ అయినో లేదో భువనగిరిలో నా మీద 2 కేసులు పెట్టించిండు. భయపడతా అనుకున్నాడు. తీరా ఏమైందంటే కేసులు పెట్టినైనా నా దగ్గరికి వచ్చి రాజీ కుదుర్చుకున్నాడు. అన్న వాని మైకంలోని నేను కేసులు పెట్టినే, సారీ, వాడు ఎంత దుర్మార్గుడో తెలుసుకున్నా, నేను ఆ కేసు వాపసు తీసుకుంటానా. జూలై 27వ తారీఖు మన ఇద్దరము కేసు విషయంలో ఒక అంగీకారానికి వద్దామని లాస్ట్ ఇయర్ అంగీకారానికి వచ్చినాం. ఆ కేసులు కొట్టుడు పోయినాయి. కాబట్టి అత్యుత్సాహం ప్రదర్శించి నాయకుల కోసం చేస్తే మీరే కేసులు అల్లి ఇరుక్కుంటారు పోలీసు వారు.